యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు ఈ మధ్యనే మీ స్నేహితులు లేక కుటుంబ సభ్యులు మీకు అందించిన ఆపన్న హస్తంను తిరిగి మీరు వారికి అందిస్తారు. వారు మీకు అందించిన సహాయ సహకారాలను మీరు ఎంతగా మెచ్చుకుంటున్నారో వారికి తెలియచేయండి. అలాగే మీరు కూడా వారికి ఎల్లప్పుడూ సహాయకారిగా ఉండాలని వారు ఆశిస్తారు. మేషరాశి రొమాన్స్. ఈరోజు మీరు మీ భాగస్వామిని అపార్థం చేసుకోవచ్చు. ఫలితంగా మానసికంగా గాయపడటం జరుగుతుంది. నలుప్రక్కల మీ భాగస్వామి చెప్పడానికి ప్రయత్నిస్తున్న దానిని శ్రద్ధగా వినండి. అతను మీ మంచిని శ్రేయస్సునే వారి హృదయపూర్వకంగా కోరుతున్నారు. ఇటువంటి అపార్థం చేసుకోవడం అన్నది ఒక మంచివాడు అనిపించుకునే స్నేహితుని యొక్క జోక్యం వల్ల సంభవించినటువంటిది. మీ స్నేహితుడు చేసిన దాన్ని ఏమీ పట్టించుకోకండి. మీ భాగస్వామిపైనే విశ్వాసం ఉంచండి. మేషరాశి కెరియర్. మీ చుట్టూ ఉండేవారు మిమ్మల్ని పొగుడుతూ అభినందిస్తూ ఉంటే ఆ ఆనందంతో సంతోషంతో మీ చెవులు మారుమోగిపోతూ ఉంటాయి. ఈరోజు మీరు కష్టపడి చేసే పని మీ సహోద్యోగులకు సంబంధించినంత వరకు పనిలో ముందుంటూ మీ బాధ్యతలను నిర్వర్తించడంలో ముక్కుకు సూటిగా పోయే మీ స్వభావం ఈనాటికి గుర్తించబడ్డాయి. మీ సహచరులతో ఉండే మంచి సంబంధాలను అలాగే మెరుగుపరుచుకుంటూ ఉండండి. అలాగే వారు ఆశించేది కోరుకునేది ఇవ్వగల వ్యక్తి ఎప్పటికీ మీరేనని మీ పై అధికారులను తెలుసుకొనివ్వండి. అప్పుడు చూడండి ఇక వచ్చి పడుతూ ఉండే రివార్డులను. మేషరాశి ఫైనాన్స్. ఈరోజు మీ డబ్బు ప్రయాణపు ఖర్చులకి, మీ ఆప్తులైన వారికి బహుమతులను కొనడానికి ఖర్చు అయిపోతుంది. మీ సంపదతో మీరు కాస్త ఉదారంగా ఉండాలని తలపోస్తున్నారు. కానీ ఇటువంటివి మీ ఖర్చులను విపరీతంగా పెంచివేస్తూ మిమ్మల్ని బాధకు గురి చేస్తున్నాయి. మీరు ఖర్చు చేయగలిగిన దానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టకండి. కానీ బహుమతులను మాత్రం ఇవ్వండి. ఇచ్చేవారి తృప్తి కోసం, తీసుకునేవారి ఆనందం కోసం. ప్రస్తుత తరుణంలో మీరు ఈ విధంగా ఖర్చులు చేయగలిగిన పరిస్థితికి మీరు కృతజ్ఞులై ఉంటారు. మేషరాశి హెల్త్. ఈ మధ్యనే సంభవించిన కొన్ని నొప్పులు లాగటం అనేవి కాస్త తగ్గినట్లు గమనిస్తారు మీరు. అలాగే ముందుకు వెనుకకు జాపుకోవటం వంటివి, ఒక యోగాభ్యాసం వంటి పని చేసి మళ్ళీ క్రొత్త శక్తిని బలాన్ని పుంజుకోవాలని ఆతృతగా ఉన్నారు మీరు. మీ ఆరోగ్యం ఈరోజు మామూలుగా బాగానే ఉంటుంది. అందుచేత ఆరోగ్యకరమైన మీ జీవిత శైలిపైన, క్రమంగా చేస్తూ ఉండే వ్యాయామం పైన ఈరోజు మీరు ఫోకస్ చేయండి. ఇది చాలా మంచినే కలుగజేస్తుంది. వృషభ రాశి ఓవర్వ్యూ. మీరు టౌన్కు వెళ్ళి ఏదైనా సెలబ్రేట్ చేసుకునే సందడిలో ఉండగా మీ కుటుంబీకులు, మీ స్నేహితులు మీకు అమిత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తారు. అందరూ కలిసి ఆనందిస్తున్న ఈ సందర్భంలో దగ్గర బంధువులతో ఒకరోజు ఈ చిన్న ట్రిప్ పై వెళ్ళటం ఎంతో ఆనందంగా ఒక పండుగగా భావిస్తారు. వృషభ రాశి రొమాన్స్. మీరు ఒంటరి వారై ఉండి మీకు తెలిసిన వ్యక్తితో ప్రతిపాదనలు చేయాలని ఆశిస్తూ ఉంటే కొంచెం ఓపికను చూపించాలని మీరు భావిస్తారు. ఈరోజు ఒకవేళ ఈ వ్యక్తి ఒక స్నేహితుడో లేక ఒక సహచరుడు అయి ఉంటే మీకు పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి వాడు కాకపోతే మీ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలి. మీరు దేనిలోకో చాలా వేగంగా దూకుతున్నారు. వృషభ రాశి కెరియర్. వృత్తిపరంగా మీకు అదనంగా కొన్ని బాధ్యతలు అప్పగించబడతాయి. మీలో ఉండే సహాయపడే, సహకారం అందించే గుణాలు ఈ బాధ్యతలను సక్రమంగా, విజయవంతంగా పూర్తి చేయడానికి తోడ్పడతాయి. మీరు ఈ విజయాన్ని సాధించారు అంటే కంపెనీ మీకు ప్రాముఖ్యత కలిగిన ఒక హోదాను ఇవ్వబోతుందన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. అనుకున్న ఫలితాలను సాధించడానికి భవిష్యత్తులో కూడా మీ సహకారాన్ని అందించే ఈ గుణాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. వృషభ రాశి ఫైనాన్స్. కొంతకాలం పాటు స్టాక్ మార్కెట్లో మీకు ఆసక్తికరంగా ఉండే ఈ రోజు ఈ మార్కెట్లో పెట్టుబడి అవకాశాల గురించి మీరు పరిశీలించవలసిన రోజు. అయితే దీన్ని ఇప్పుడే ట్రేడింగ్లో చేయకండి. ఎందుకంటే ఇటువంటి వాటిలో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలపు లాభాల కోసం మాత్రమే అయి ఉండాలి. స్వల్పకాలిక పెట్టుబడులు ప్రస్తుతం పెట్టినట్లయితే అవి అంత ఫలవంతమైనవి కావు. లాభాలు కూడా స్వల్పంగానే ఉండవచ్చు. మీరు భవిష్యత్తులో మీ ఆర్థిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని చేసిన వాటికంటే ఇవే మంచివి. వృషభ రాశి హెల్త్. ఈరోజు మీ ఆరోగ్యం చాలా కుదుటగా ఉన్నట్లు, మీరు భౌతికంగానూ మానసికంగానూ కూడా బాగున్నట్లు గ్రహిస్తారు. మీ ఫిట్నెస్ ప్లాన్ను అలాగే కొనసాగనివ్వండి. అదృష్టకరంగా ఉన్న ఈ మంచి పరిస్థితులను, ఈ అనువైన టైంను మీరు అలాగే నిలుపుకోగలుగుతారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని తర్వాత సరిదిద్దుకోవచ్చు. మీ జీవనశైలిని మార్చుకోవడం ద్వారా మెరుగైన మీ మూడ్ మీ ఆరోగ్యాన్ని కూడా మెరుగైన విధంగానే ఉంచుతుంది. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు చాలా ఎంజాయ్మెంట్, సదవగాహనతో కూడి ఉన్న వాతావరణం లభిస్తుంది. మీకు ఆప్తులైన వారి మధ్య
మీరు ఈ రోజంతా కాలక్షేపం చేయడానికి ఇష్టపడతారు. అందుచేత అటువంటి ప్రత్యేక క్షణాలను మీ మంచికి, మేలు జరగడానికి ఉపయోగించుకోండి. మీరు కాస్త సౌమ్యంగా, నమ్రతతో మెలిగితే మీ స్నేహితులు మిమ్మల్ని ఎంతో ఇష్టపడతారు. మిథున రాశి రొమాన్స్. మీ చుట్టూ ఉన్న లోకాన్ని గురించి పట్టించుకోకుండా ఈరోజు మీరు ప్రేమించే వ్యక్తితో హాయిగా, ఖుషీగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటారు. మీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోవలసిన విషయాలకు అంతం లేదు. ఇదే టైము అటువంటి మనోభావాలను ఇద్దరూ పంచుకోవడానికి. ఇటువంటి భావాలు మంచిగా రిసీవ్ చేసుకోబడి అర్థం చేసుకోబడతాయి. సహృదయంతో అలాగే మిమ్మల్ని మీ ఆప్తుడికి ఇంకా చేరువ చేస్తాయి. ఈరోజు మీరిద్దరూ కలిసి ఉండటాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మిథున రాశి కెరియర్. ఈరోజు పనిలో మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజేతగా మీరు నిలవాలంటే ఇతరులను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శకత్వం చూపించాల్సి ఉంటుంది. మీరు అలాగే వారిలో ఉండే సృజనాత్మక శక్తిని మరియు వారి ఉత్సాహాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉపయోగించుకునేందుకు కూడా మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ను పూర్తిగా ఉపయోగించడం ద్వారా వారిని ఉత్సాహపరచగలిగితే మీకు చాలా లాభం చేకూరుతుంది. మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మీరు సాధించిన విజయం ఎంతో సహాయపడటమే కాకుండా మీ ఉద్యోగ అవకాశాలను కూడా వృద్ధి చేస్తుంది. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు మీరు ఇతరులకు చేసిన మంచి పనులు తిరిగి మీకు ప్రోత్సాహకరమైన ఆర్థిక వనరులుగా లభించినట్లు గమనిస్తారు. మీరు ఇచ్చిన విరాళాలు మీకు పన్ను రిబేటును ఇస్తాయి. అలాగే మీరు ఇతరులకు చేసిన ఉపకారం తిరిగి మీకు అనేక విధాల సహాయపడుతుంది అనుకూలమైన రీతిలో. మిథున రాశి హెల్త్. రోడ్డుపై ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరొక్కరే రోడ్డుపై ఉండి డ్రైవ్ చేస్తూ ఉన్నా సరే, దురుసుగా వెళ్ళిపోతూ ఉండే మోటారిస్టులతో మీకెప్పుడూ ప్రమాదమే. మనసును లగ్నం చేస్తూ కడు జాగ్రత్తతో మీరు డ్రైవ్ చేయకపోతే రోడ్డు మీద మీరు కూడా ఒక ప్రమాదకరమైన వ్యక్తి వంటి వారే. మనసును సరిగ్గా మీ అధీనంలో ఉంచుకొని ఒక చక్కటి పద్ధతిలో ప్రశాంతంగా డ్రైవ్ చేస్తూ ఉండవలసిన అవసరం ఉంది. రోడ్డు మీద అమితమైన ఆసక్తిని, ఉద్వేగాన్ని అధీనంలో ఉంచుకుంటూ డ్రైవ్ చేయండి. మొత్తం మీద రోజు మీకు అంత నమ్మదగిన రోజు కాదు, క్షేమకరమైనది కాదు. ఒకవేళ మీరు ప్రయాణం పెట్టుకోవలసి ఉన్నా సరే వాయిదా వేసుకుంటే మంచిది. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు చాలా ముఖ్యమైనది. మీకు హడావుడిగా ఏ నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి, ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించడానికి కొంత టైం తీసుకోండి. ప్రస్తుతం మీరు అధిక ఒత్తిడికి లోనైనట్లు గమనిస్తారు. కొద్ది రోజుల పాటు ఈ మాదిరి ఒత్తిళ్లు అవి ఏమీ కావని గమనిస్తారు కూడా. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీ ప్రణయ జీవితం వైపు మీరు కాస్త ఉదాసీనంగా ఉన్నట్లున్నారు. ఇటీవలే మీరు మీకు ప్రియమైన వారితో చిన్న కలహం పెట్టుకున్నట్లయితే మీరు చివరికి ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. దీనిని గురించి మీరేమీ బాధపడనక్కర్లేదు. ఎందుకంటే ఈ తరుణంలో ఇటువంటి చిన్న చిన్న కలహాలు వచ్చే సూచనలను కనిపిస్తూ ఉన్నప్పటికీ అవి తొందరలోనే సమసిపోయి మీ బాంధవ్యంపై ఏ విధమైన మచ్చను విడిచిపెట్టవు. కొంతకాలం మీరు ఒంటరిగా ఉన్నప్పటికీ తొందరలోనే మీ బాంధవ్యాలు ఒక దారికి వస్తాయి. కర్కాటక రాశి కెరియర్. మీరు మీ కంపెనీలో పనిచేసే మేనేజర్తో కానీ లేక ఒక స్నేహితుడితో కానీ అనవసరమైన వాగ్వివాదంలో చిక్కుకుంటున్నట్లు గమనిస్తారు. ఈరోజు మీరు చెడ్డవారితో కలిసి ఉండడం వల్ల మీ తేజాన్ని, కీర్తిని పోగొట్టుకుని అందరిలోనూ చెడ్డగా నిలిచిపోవచ్చు. ఇటువంటి పరిస్థితిని మీరు తప్పకుండా తప్పించాలి, నిరోధించాలి. అంతేకాకుండా ఇది చాలా విచారకరమైన విషయం కూడా. కర్కాటక రాశి ఫైనాన్స్. ఈ మధ్యనే మీరు బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసి ఉన్నట్లయితే ఈ రోజు మీకు ప్రోత్సాహకరమైన వార్త అందుతుంది. ఈ విషయంలో ఇది రావడానికి చాలా టైం పట్టినప్పటికీ దానిపై మీరు ఉంచిన విశ్వాసం మీకు మేలు చేస్తుంది. మీ ఓపిక చివరికి ఫలించింది. ఈ నిధులను జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగించండి. వారు మీకు ఇచ్చిన ఈ సహాయాన్ని తొందరలోనే పోగొట్టుకునేటట్టు చేయకండి. అలాగే మీరు ఇంకా ఎక్కువ రుణాలను తీసుకోకండి. మీరు ఖచ్చితంగా తిరిగి చెల్లించగలరనే నమ్మకం ఉంటే తప్ప. కర్కాటక రాశి హెల్త్. నిన్న రాత్రి మీరు కన్న స్పష్టమైన కల ఈ రోజంతా మిమ్మల్ని వేధిస్తూ ఉండే అవకాశం ఉంది. ఈ కల మిమ్మల్ని రాత్రంతా విశ్రాంతి లేకుండా కష్టతరంగా చేస్తూ నిద్రాభంగం చేసి ఉండవచ్చు. అయితే దీని గురించి పెద్దగా బాధపడవలసింది ఏమీ లేకపోయినప్పటికీ మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ప్రోత్సాహకరమైన మంచి ఆలోచనలతో నిద్రకు తయారవటం ముఖ్యం కూడా. లేకపోతే మీరు నిద్రాభంగంతో అలసిపోవలసి ఉంటుంది. సింహరాశి ఓవర్వ్యూ. ఈసారి మీకు విద్యా విషయాలలోనూ, తెలివితేటలను సంపాదించుకోవడంలోనూ
మంచి సమయం ఇదేననే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ జ్ఞాన పరిధులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ దినచర్య మీకు కొంచెం రొటీన్గా కనిపిస్తూ ఉంటే మీ మనసుకు క్రొత్త ఆలోచనలు, అనుభవాలు సంపాదించాలని తెలుసుకోండి. సింహరాశి రొమాన్స్. ఒకవేళ మీకోసం వివాహ నిశ్చితార్థం కానీ లేక వివాహం కానీ పెండింగ్లో ఉన్నట్లయితే అది నిశ్చయించబడే రోజు ఇది. ఈరోజు అటువంటి చర్చలకు చాలా మంచిది. అవి ఫలప్రదమవుతాయి ఈరోజు కనుక పూర్తి చేయగలిగితే ఆల్ ది బెస్ట్. సింహరాశి కెరియర్. థియేటర్ పర్సనాలిటీలకు వారి సృజనాత్మకత సహాయపడుతుంది. వారి జీవితంలో అత్యున్నతమైన కాలంలో వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. కాబట్టి ఏమైనప్పటికీ పట్టు విడవకుండా శ్రమను కొనసాగిస్తూ ఉండే గణనీయమైన సామర్థ్యం కావాలి. ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి మరియు దానిని ఆచరణలో పెట్టుకోవడానికి మీరు ఆశిస్తున్న ఫలితాలను నిజం చేసుకోవాలంటే ఆత్మవిశ్వాసం మరియు అంకిత స్వభావం మీకు దోహదం చేస్తాయి. సింహరాశి ఫైనాన్స్. ఈరోజు మీరు వారసత్వం ద్వారా వచ్చే ఆస్తి కానీ నగలు కానీ కొంచెం ఆలస్యంగా అందుకుంటారు. ఇది కష్టపడి సంపాదించిన రాబడి వంటిది కాదు. అందుచేత మీకు ఇది ఒక ఆశ్చర్యకరమైనదిగానే కనిపించవచ్చు. ఇటువంటి బహుమతి రావడాన్ని మీరు మెచ్చుకోవాలి. ఇది మీరు ఆశిస్తూ ఉండే ఆర్థికమైన ఉపశమనాన్ని కలిగిస్తుంది. కాబట్టి సింహరాశి హెల్త్. ఒత్తిడిని ఈరోజు తక్కువ స్థాయిలో ఉంచండి. కొన్ని ఉద్రిక్తతలకు మీరు లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి మీలోని ఒత్తిడిని, అలసటను తగ్గించడానికి, ఇంట్లో సామరస్యపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పడానికి దీర్ఘ ఉచ్ఛ్వాస నిశ్వాసాల పద్ధతిని మరియు యోగాను సాధన చేయండి. ఉద్రిక్తతలు అనేవి చిరకాలం ఉండేవి కావు. అంచేత వీటిని గురించి అతిగా ఆలోచించవద్దు. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈ రోజంతా పాపులారిటీ చార్ట్లో మీ ప్రజాదరణ, ప్రజాకర్షణ ఉన్నత స్థానంలో ఉంటాయి. అప్పుడప్పుడు మీరు రిలాక్స్ అవుతూ ఉల్లాసంగా ఉంటూ ఉంటారు. మీరు పడిన శ్రమలో అత్యధిక భాగానికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ప్రస్తుతం అనుకున్న పనులన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. కన్యా రాశి రొమాన్స్. ఒక ప్రేమపూర్వకమైన అభివాదంతో మీ ఆప్తులకు ఈరోజు ఒక కాంతివంతమైన రోజుగా మీరు చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ప్రేమతో చేసే ఇటువంటి ఒక చిన్న అభివాదం మీ భాగస్వామిని సంతృప్తిపరిచి మీ బాంధవ్యాన్ని మెరుగుపరచడమే కాక అటువంటి చిన్న చిన్న చర్యలను చేపట్టడానికి ప్రోత్సహిస్తాయి. ఇటువంటి చిన్న పనులు మీ ప్రేమానుబంధంలో నూతనోత్సాహాన్ని నింపడమే కాదు, మీ ఇద్దరి మధ్య ఏ విధమైన భేదాభిప్రాయాలు ఉన్నా సర్దుకుపోయేటట్లు కూడా చేస్తాయి. కన్యా రాశి కెరియర్. పని దగ్గర ఇది ఏమంత మంచిదనుకునే రోజు కాదు. పనిచేసే చోట పరిస్థితులను హ్యాండిల్ చేయడంలో మీరింకా జాగ్రత్తగా, తెలివిగా ఉండవలసి ఉంది. సమస్యలను పెంచుకోలేము, కానీ వాటిని పరిష్కరించడానికి అవలంబించే విధానాన్ని అదుపు చేయగలము. లౌక్యంగా ఉండండి. మీరు అనుకున్న పద్ధతుల్లోనే కొన్ని విషయాలు వాటంతటవే పరిష్కరించబడుతున్నాయి అన్న విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇదే మాదిరి సమస్యలు తిరిగి తలెత్తకుండా సరైన పద్ధతులను, విధానాలను సిద్ధం చేయండి. కన్యా రాశి ఫైనాన్స్. ఆర్థిక పరిస్థితికి సంబంధించినంత వరకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరమైనది. మీకు మీ ఆశయాలు కొన్ని నెరవేరినట్లు మీరు చూడగలరు. అయితే మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవటానికి, పటిష్టం చేసుకోవటానికి మీరు కొన్ని ఖచ్చితమైన, సరైన, బలమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. మంచి లాభసాటైన అవకాశాలను మీ చేతిలో నుండి జారిపోనివ్వకండి. మీ చేతికి అంది వచ్చే అవకాశాలన్నింటినీ ఎగిరి గంతేసి పట్టుకోండి, విడిచిపెట్టకుండా. కన్యా రాశి హెల్త్. ఈరోజు మీ ఆహారాన్ని మరుగుపరిచే దానిపై మీరు జాగ్రత్త తీసుకునే రోజు. మీరు తీసుకునే అనారోగ్యకరమైన తినుబండారాలను తినడానికి మీరు ఆసక్తిని చూపించే చిన్న ప్రదేశాలను గుర్తించటం, అలాగే వాటిని మీరు తీసుకునే మీ క్యాలరీలలో భాగంగా మీరు లెక్కలోకి తీసుకున్నటివి కూడా. చిన్న చిన్న తినుబండారాలు బాగానే ఉండవచ్చు తినటానికి, కానీ వాటి ప్రభావాన్ని మీరెలా అదుపు చేయాలి అని నిర్ణయించుకోవాలి. మీరు వాస్తవంగా ఆలోచించండి. మీరు దృఢ నిశ్చయంతో పనిచేస్తున్నారని నిర్ధారణ చేసుకోండి. తులారాశి ఓవర్వ్యూ. మీ పనులను, వరీస్ను ప్రక్కకు నెట్టేసి మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేయాలని ఉవ్విళ్ళూరే రోజుది. ఈరోజు సమీప బంధువుల మధ్య సుహృద్భావంతో వెచ్చగా, హాయిగా, సఖ్యతతో ఉండి కాలక్షేపం చేసే రోజుది. అందుచేత మీ కుటుంబమే మీ జీవితం అన్న మాటను గుర్తించి ఆ విధంగా మలుచుకోండి. తులారాశి రొమాన్స్. ఈరోజు మీకు చాలా భావోద్రేకంతో కూడి ఉన్నటువంటి రోజు. మీలో ఉండే లోతైన భావావేశాలను, మీ ఆశయాలను గురించి మీ భాగస్వామికి చెప్పడానికి మీరు వెనుకాడరు. కాబట్టి దంపతులు వారు పరస్పరం కూడా ఒకే రీతిలో ఉంటూ ప్రతిస్పందిస్తూ ఉంటారు. అలాగే
ఇరువురి మధ్య ఉండే సామరస్యం, అవగాహనను పెంచుకుంటూ ఉంటారు. తులారాశి కెరియర్. మీ పనిలో కాస్త సీరియస్గా ఉండవలసిన రోజు ఇది. మీరు చేసే కృషి మీకు ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే అనుకోని విషయాల్లో మీరు ఈరోజు అదృష్టవంతులు. మీకోసం ఈరోజు ఒక అద్భుతమైన ఉద్యోగ అవకాశం ఎదురుచూస్తోంది. అయితే మీరు దానిని అందిపుచ్చుకోగలగాలి. ఈ అవకాశాన్ని మీ చేతుల్లోంచి జార విడుచుకోవటం మిమ్మల్ని తర్వాతి విచారానికి గురిచేస్తుంది. అలాగే ప్రస్తుత తరుణంలో అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోవటం మీకు భవిష్యత్తులో ఒక బంగారు బాటను వెయ్యవచ్చు. తులారాశి ఫైనాన్స్. మీ వ్యాపారం కోసం మీరు రుణం కోసం దరఖాస్తు చేయడాన్ని పరిశీలిస్తూ ఉంటే ఈ రోజు మంచిదే మీరు అటువంటి దరఖాస్తును పెట్టుకోవడానికి. ఒకవేళ మీరు దుస్తులు తయారు చేసే పరిశ్రమలో ఉంటే, మీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని అనుకుంటూ ఉంటే ఈ అంశంపై ఈ రోజు మీరు దృష్టిని సారించవచ్చు. ఈ దిశగా కదిలే కదలికలన్నీ ఈ రోజు విజయవంతం అవ్వచ్చు. ఈ రోజు దీనికోసం కేటాయించి మీ వ్యాపారాన్ని విస్తృతపరిచేందుకు కావలసిన నిధులను గురించి బ్యాంకు వారితో మాట్లాడండి. తులారాశి హెల్త్. యోగాని మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసి అభ్యసిస్తూ మానసిక స్థాయిని పొందటానికి, మానసిక శాంతిని పొందటానికి ఈరోజు చాలా ప్రోత్సాహకరమైన రోజు. మీలోని శక్తి స్థాయిని పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది ఇంకా మీ రక్త ప్రసరణలోనూ, జీర్ణ వ్యవస్థలోనూ, ఊపిరి పీలుస్తూ ఉండే ప్రక్రియలోనూ కూడా మీకెంతో దోహదం చేస్తుంది. మీరు ఆశిస్తూ ఉండే భావావేశపు సమతుల్యాన్ని కూడా, ప్రశాంతతను కూడా పొందటానికి ధ్యానాన్ని కూడా దైనందిన చర్యలలో ఒక భాగంగా కలపండి. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు వివిధ సాంఘిక కార్యక్రమాలతో పాటుగా స్నేహితులతో కాఫీ నుండి డిన్నర్ వరకు, అటు తర్వాత సాయంకాలం డ్యాన్సింగ్ వరకు మీరు ఎడతెరిపి లేకుండా బిజీగా గడిపేస్తారు. ఇది సరదాగా వినోద కాలక్షేపం చేస్తూ గడిపేసే టైము. ఈరోజు దీనివల్ల మీ ఇతర ఒత్తిళ్లను మీరు మర్చిపోగలుగుతారు. వృశ్చిక రాశి రొమాన్స్. ఒక వ్యక్తితో మీరు జీవితాంతం సంబంధం, బాంధవ్యం పెట్టుకొని కట్టుబడి ఉండాలని సిద్ధపడి ఆలోచిస్తున్నప్పటికీ మీరు ఏమి ఆశిస్తున్నారు నిజంగా అన్నదాని గురించి సింహావలోకనం చేసుకోవాలి. ఈరోజు వివాహం అన్నది మీరు ఇంకొక వ్యక్తి యొక్క ఆశయాలకు, కోరికలకు మీ హృదయంలో స్థానం కల్పించగలగాలి. అందుచేత మీ ప్రణయ మార్గంలోకి అడుగుపెట్టే ముందు దీనిని గురించి మీరు సీరియస్గానే ఆలోచిస్తున్నారని నిర్ధారించుకోండి. వృశ్చిక రాశి కెరియర్. పనిలో మీ సహచరులు మీ జీవితాన్ని దుర్భరం చేస్తారు. అయితేనే మీరు మాత్రం ధైర్యంగా తలెత్తుకునే ఉండండి. ఆఫీసులో మీ వెనకాల ఏమి జరుగుతుందో మీరు గమనించాలని మా సలహా. మీకు లభిస్తుందని ఆశించే ఒక పెద్ద ప్రాజెక్టును మీ సహచరులు చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు మీరు గమనిస్తారు. అయితే మీరు చేయవలసిన మంచి పని ఒకటే. అదే మీరు ఇటువంటి వాటిలో కలుగజేసుకోకుండా మీ పనిలో మీ శక్తి మేరకు లీనమైపోవడమే. ఇవన్నీ మీ పై అధికారులు గమనించి పరిస్థితులను మీకు అనుకూలంగా మలిచే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఫైనాన్స్. మీ ఇంటికి మార్పులు చేర్పులు చేస్తూ కొత్తగా తయారు చేసుకోవాలని, లేకపోతే ఏకంగా ఒక కొత్త ఇంటినే కొనాలని మీరు తలపోస్తూ ఉండవచ్చు. ఈరోజు గృహ సంబంధమైన ఆస్తిపై పెట్టుబడి పెట్టాలని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు అది మీకోసం కాకపోయినా సరే ఈరోజు మీ పిల్లలు నివసిస్తూ ఉండే క్వార్టర్లను కానీ, లేక మీ తల్లిదండ్రులు నివసిస్తూ ఉండే ఇంటిని కానీ బాగు చేయించాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. అటువంటి ఆస్తుల కోసం పరిశీలిస్తూ ఉండటం మంచి ఆలోచన. ఈరోజు మీకు నచ్చిన, అనుకూలమనిపించిన ఆస్తులను మీరు ఈరోజు కనిపెట్టవచ్చు. కాబట్టి వృశ్చిక రాశి హెల్త్. ఈరోజు బ్లడ్ షుగర్తో సమస్యలు తలెత్తుతున్నట్లయితే మీరు లోనికి తీసుకునే షుగర్ గురించి దృష్టి పెట్టి గమనించవలసిన అవసరం ఉంది. ఒకవేళ బ్లడ్ షుగర్ సమస్య మీకు ఉంది అనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి. ఇటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఈరోజు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీకు మనశ్శాంతి నిండుగా లభిస్తుంది. మీ యొక్క ప్రశాంతతను, నిర్మలంగా, నిశ్చలంగా ఉండే చక్కటి వాతావరణాన్ని పాడవకుండా చూసుకోండి. మిమ్మల్ని అనవసరంగా కోపానికి గురి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు సంబంధం లేని వాటిలో కలుగు చేసుకోవడానికి ఒప్పుకోవద్దు. విశ్రాంతి ఎంతో అవసరమైన విషయాన్ని గుర్తించండి. ధనుర్ రాశి రొమాన్స్. ఈరోజు మీ దీర్ఘకాలపు సంబంధాన్ని మరీ చప్పగా, మరీ సాధారణంగా పసలేనిదిగా ఉన్న ప్రస్తుత స్థితి నుండి ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. మీరు, మీ భాగస్వామి, మీరిద్దరూ ఎంత హాయిగా కాలక్షేపం చేస్తున్నారంటే మొదట్లో ఉండే దగదగలు, ఆ కాంతి మెరుపులు బదులుగా మీ సాధారణ, అతి మామూలుగా ఉండే, రొటీన్గా గడిచిపోతూ ఉండే ఈ రోజులు చోటు చేసుకున్నాయి. మీ ఇరువురి జీవితాలలోనూ సృజనాత్మకంగా, సాహసవంతులుగా ఉండండి. ఈరోజు మీ ప్రణయ జీవితంలోకి
విషయాశక్తిని నింపడం ఎలాగా, మళ్ళీ ఆనందోత్సాహాలు ఎలా తీసుకురావాలనే ఊహలతో సృజనాత్మకంగా ఉండండి. ధనుర్ రాశి కెరియర్, మీ వృత్తిపరమైన పంధాన్ని గురించి మీలో కొంతమంది ఆశ్చర్యపోయే రోజు ఇది. అలాగే మీ వ్యూహాన్ని దీని గురించి తిరిగి రచించుకునే తరుణం ఇది. ఒక అనుభవజ్ఞులైన సలహాదారుణ్ణి సంప్రదించటం, అతని మార్గదర్శకత్వాన్ని తీసుకోవడం తెలివైన పని. ఈ సమయంలో గత కొద్ది కాలంగా నిలిచిపోయిన కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు ఊపందుకొని చివరకు వేగంగా ముందుకు సాగిపోయే అవకాశం ఉంది. ఇటువంటి సీనియర్లు, అనుభవజ్ఞులు అయిన వారి సలహా మార్గదర్శకత్వంలో. ధనుర్ రాశి ఫైనాన్స్, విదేశీ మార్కెట్పై ఆధారపడి లేక కలిసి పనిచేసేటటువంటి ఏ వ్యాపారంలోనైనా సరే మీరు ఉన్నట్లయితే ఈరోజు మీకు లాభాలను ఆర్జించి పెట్టవచ్చు. ఈ టైంను ఉపయోగించి కాసేపు ఆఫీసులో ఎక్స్ట్రా గంటలు పనిచేయండి. మీ మార్గంలో సంబంధించిన అనేక అభివృద్ధి విషయాలను ఆసరాగా తీసుకుంటూ ఈరోజు మీకు పుష్కలంగా లాభదాయకమైనటువంటి రోజు. ధనుర్ రాశి హెల్త్, ఆరోగ్యానికి సంబంధించినంత వరకు ఈరోజు మీరు కాస్త మందకొడిగా అలసిపోయినట్లుగా ఫీల్ అవుతారు. ఇది ఒక తాత్కాలికమైన దశ మాత్రమే. కానీ ఈ పరిస్థితి నుండి బయటపడటం, కాసేపు ఇంట్లోనే సేద తీర్చుకోవటం అన్నది మీకు ముఖ్యమైనది. కనీసం ఒక చిన్న వాకింగ్ అయినా వెళ్ళేట్టు చూసుకోండి. ఇది మీకు ఇంకా హాయిగా ఫీల్ అయ్యేట్టు చేస్తుంది. ఇటువంటి వాకింగ్ వ్యాయామాన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేస్తే మీకు చాలా క్లిష్టమైన అలవాటు ఒక చాయిస్గా ఉంటుంది. మీకు కావలసింది వ్యాయామం అని తెలుసుకొని సంతృప్తిని చెందండి. తొందరలోనే మీరు జిమ్లో ప్రత్యక్షమవుతారు. మకర రాశి ఓవర్వ్యూ, ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సహనం, సంయమనం పాటించండి. చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ పరిస్థితులు కొంచెం మీకు నిలదొక్కుకోవడానికి అనుకూలించకపోయినా విశాల దృక్పథంతో మొత్తం వ్యవహారాన్ని గమనించి విషయాన్ని గ్రహించి మసులుకోండి. మకర రాశి రొమాన్స్, ఈరోజు ఒక ప్రణయపూరితమైన వ్యవహారాన్ని ప్రారంభంగా ఉండేట్టు చేస్తుంది. మీరు ఒకరిని ప్రత్యేకంగా డేటింగ్పై తీసుకెళ్తున్నారు కాబట్టి అతనిని ఇంప్రెస్ చేయడానికి మీరు చాలా వినయంగా, మర్యాదగా మరియు ధైర్యంగా ఉండాలి. మీరుగానే ఉండండి, అంతేకాని ఇతరులను వెర్రివాళ్ళని చేయడానికి ప్రయత్నించకండి. వాస్తవ స్వభావాన్ని తెలియజేయటం మీకు ఈ బంధాన్ని పొందే అవకాశాలను తర్వాత పాడు చేయవచ్చు. ముందు నుంచి కూడా మీరిద్దరూ నిజాయితీగా, నిష్కల్మషంగా మనసిచ్చుకొని ఏ దాపరికం లేకుండా మాట్లాడుకోవటం చాలా శ్రేయస్కరం. మకర రాశి కెరియర్, మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ఈరోజు ఒక బ్రహ్మాండమైన వ్యూహంతో మీరు ముందుకు రావచ్చు. ఈరోజు మీ క్రొత్త ఐడియాలతో చాలా క్రియేటివ్గా ఉండండి. అలాగే అందులో ఏ విషయంలో పురోగతిని సాగిస్తూ పోతారో అని ఆశ్చర్యపోతారు మీరే. ఒక మంచిగా, జాగ్రత్తగా తయారు చేసుకున్న ప్లాన్తో సరైన నిర్దిష్టమైన చర్యలను చేపట్టండి. వాటిని ఈరోజే మొదలు పెట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రాబోయే భవిష్యత్తులో మీకు అవి సత్ఫలితాలను ఇవ్వవచ్చు. మకర రాశి ఫైనాన్స్, మీపై ఆర్థికంగా ఆధారపడి ఉండేవారి ఆర్థిక అవసరాలను గమనించండి. ఈరోజు అంటే మీ పిల్లలు, తల్లిదండ్రులతో సహా మీ పిల్లల చదువుల కోసం సరిపోయేంత మేరకు మీరు డబ్బును సమకూర్చుకోండి. అలాగే మీ తల్లిదండ్రుల రిటైర్మెంట్ గురించి కూడా ఇది ఒక పెద్ద బరువైన బాధ్యతే. కానీ ఈ రోజు నుండి ఇటువంటి విషయాలపై ఆలోచన చేయటం ప్రారంభించండి. ఏమైనప్పటికీ ఇటువంటి వాటిని వాయిదా వేయటం అన్నది మీ ఆర్థిక ఒత్తిడిని ఇంకా పెంచుతోంది. మకర రాశి హెల్త్, కడుపులో పులియడం వల్ల మీరు కాస్త ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. ఈరోజు ఆవేశపూరితమైన పరిస్థితులకు లేక నరాల బలహీనతకు మీరు తలవంచడం వల్ల ఈ పరిస్థితి దాపురించి ఉండొచ్చు. అందుచేత మీ జీవన శైలిని అనువైన విధంగా మార్పు చేయడం మీకు శ్రేయస్కరమైన విషయం. అంటే సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా వాడటం, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం, మాంసాహారం, పొగ, ఆల్కహాల్ త్రాగటం మొదలైనవి. ఇదే సమయంలో మీ నరాల బలహీనతను, భావోద్రేకాలతో ఉండే మీ స్వభావం వీటన్నిటిని అధిగమించగలిగేట్టు చూసుకోండి. ఇటువంటి సరైన చర్యలు మీ కడుపు నొప్పిని ఆమడ దూరంలో ఉంచుతాయి ఎల్లప్పుడూ. కుంభరాశి ఓవర్వ్యూ, ఈరోజు మీకు అనుకూలమైనదిగా ఉంటుంది. ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల వద్ద నుండి అనుమతులకు సంబంధించిన పనులన్నింటినీ శీఘ్రంగా పూర్తి చేసుకోండి. ముఖ్యంగా ఇంతకాలంగా పెండింగ్లో ఉన్న విషయాలన్నిటినీ మీ శక్తి సామర్థ్యాలకు, మీకున్న కాంటాక్ట్స్ను వీలైనంత మేరకు ఉపయోగించి వాటన్నిటినీ సాధిస్తారు. కుంభరాశి రొమాన్స్, ఈరోజు మీ భాగస్వామి దగ్గర నుండి ఒక చిన్న ప్రేమపూర్వకమైన బహుమతిని అందుకోవచ్చు. మీరు దీనిని చూసి అందరూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు. ఈ బహుమతి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీలో. కానీ ఇది చాలా మంచి ఆలోచనతో, ఆప్యాయతతో ఇచ్చినటువంటిది. అలాగే మిమ్మల్ని దీనిని మనసుకు హత్తుకునేట్టు చేస్తుంది. ఇది మీ హృదయంలో ఒక వెచ్చటి ప్రేమానుభూతిని కలిగిస్తుంది.
ఫలితంగా మీ ప్రణయబంధం ఇంకా వెల్లివీస్తుంది. వాస్తవంగా కుంభరాశి కెరియర్, ఉద్యోగంలో ఈరోజు మీకు స్థానచలనం ఉండవచ్చు. మీరు ప్రస్తుతం పనిచేసే చోట నుండి మారవచ్చు. మీ ఉద్యోగాలను లేదా మీ ఆఫీసును మార్చవచ్చు. మీరు ఇంటి దగ్గరే ఉండి పనిచేస్తూ ఉంటే లేక ఒక స్వయం ఉపాధి కలవారైతే మీరు ఆఫీసును ఈ తరుణంలో మార్చవలసి ఉంటుందని గ్రహిస్తారు. మీ ఆఫీసు సౌకర్యాలను మెరుగుపరుచుకోవడానికి ఈ మారే అవకాశాలను ఉపయోగించుకోండి. కుంభరాశి ఫైనాన్స్, మీ ఆర్థిక రంగానికి సంబంధించి ఈరోజు మీకు శుభవార్తను తీసుకొస్తుంది. మీరు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నా లేకపోతే ఒక వ్యాపార ప్రతిపాదన కోసం వేచి చూస్తూ ఉన్నా ఈ రోజు అటువంటి అనుకూలమైన రోజు. కార్పొరేట్ రంగంలో మీరు ఇంకా పైకి ఎదగటానికి మీరు కష్టపడి చేసిన కృషి శ్రమ ఈనాటికి ఫలితాలను ఇస్తున్నాయి. కుంభరాశి హెల్త్, నిరాశాపూరితమైన మీలోని వైఖరి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. రోజు జీవితంపై నిరాశాపూరితమైన దృక్పథంతో ఉన్నవారు ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. సాధారణంగా ఉండే ఆశావాదుల కంటే మీలో కోపాన్ని, ఆదుర్దాన్ని, విచారాన్ని కలిగించే అంశాలపై మాట్లాడడం కానీ ఆలోచన చేయడం కానీ మానివేయటానికి ప్రయత్నించండి. ఎందుకంటే రానున్న కాలంలో ఇవి మీ అనారోగ్యానికి కారణం కావచ్చు. ఆశావాదిగా ప్రోత్సాహకరమైన దృక్పథంతో ఉండండి. అలాగే మీలో ఒత్తిడి స్థాయిని, కంగారును తగ్గించే కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనండి. అటు పిమ్మటి మీరు సంతోషకరమైన, ఆనందభరితమైన జీవితాన్ని అనుభవిస్తారు. మీనరాశి ఓవర్వ్యూ, ఈరోజు మీ సోషల్ లైఫ్లో మనస్పర్ధలు, అపోహలు తలెత్తే అవకాశం ఉంది. అందుచేత మీరు జాగ్రత్తగా, మెలకువగా ఉండాలి. మీరు మాట్లాడేటప్పుడు మీకు తెలియకుండానే మీ స్నేహితులను పొరపాటును కూడా బాధ పెట్టేటటువంటి మాటలను ప్రయోగించకండి. ఈరోజు అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి రొమాన్స్, ఈరోజు ఇంట్లో ఏమైనా విభేదాలు వచ్చినట్లయితే చివరకు అది ఒక పరిష్కారానికి వస్తుందని మీరు గ్రహిస్తారు. మీకొక్కరికే కాదు, ఇది ఇంటిలో అందరికీ ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీ ఇంట్లో శాంతిని నెలకొల్పుతూ వివాదాస్పదమైన విషయాలు తలుపులు బిగించుకొని చర్చించండి. ఈ విధమైన ఆగ్రహాన్ని నుండి లేక కోపం నుండి ఇంట్లో పిల్లలను కాపాడండి. మీనరాశి కెరియర్, ఉద్యోగం మారాలని మీరు అనుకుంటూ ఉంటే చాలా జాగ్రత్తగా ఒక ప్రణాళికను వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని కొద్దిగా వాయిదా వేసి సరైన అవకాశం కోసం ఎదురు చూడటం మంచిది. ప్రస్తుతం మీరు పనిచేసే ఆఫీసులో మీ సహోద్యోగులతో కలిసి తీసుకున్న నిర్ణయం ఒకటి మీకు బాగా అనుకూలించవచ్చు. వృత్తికి సంబంధించిన విషయంలో మీరు ఈరోజు ఒక పరపతి కలిగిన వ్యక్తి వద్ద నుండి సహాయం పొందుతారు. అతనిని, ఆమెను గాని ప్రోత్సహించడానికి, ఇంప్రెస్ చేయడానికి మీ యొక్క అంకిత భావాన్ని, పనికి కట్టుబడి ఉండే విధానాన్ని చూపించండి. ఇదే టైంలో అధిక ఒత్తిడితో ఉండే పరిస్థితులను మీరు చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేయడం నేర్చుకోండి. మీనరాశి ఫైనాన్స్, వ్యాపారంలో సంభవిస్తూ ఉండే తిరోగమనం మిమ్మల్ని నిరుత్సాహపెట్టనివ్వకండి. మీ ఆర్థిక రంగంలో ప్రోత్సాహకరమైన ఫలితాలను సాధించడానికి గట్టి కృషి చేస్తూనే ఉండండి. మీ చుట్టుప్రక్కల ఉండే వారిలో మీరు పెట్టుబడి పెట్టే పద్ధతి, శైలి ఆకర్షిస్తూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ముఖ్యమైన వారి వద్ద నుండి పెట్టుబడులపై విలువైన చిట్కాలను తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు కొద్ది ఆర్థిక రిస్కులు తీసుకోవటానికి సిద్ధంగా, ఆత్మవిశ్వాసం, పట్టుదల మెండుగా ఉండేవారికి ఈరోజు మంచి ఆర్థిక అవకాశాలకు కొదవలేదు. మీనరాశి హెల్త్, పట్టు విడవకుండా మిమ్మల్ని బాధిస్తూ ఉండే అనారోగ్యకరమైన పరిస్థితికి మీ యొక్క ఆశావాదమే సరైన ప్రతిచర్యగా పనిచేస్తుంది. మీలో కొందరిలో మంచి ఆరోగ్యం మీరు కులాసాగా, హాయిగా ఉండేటట్లు చేస్తుంది. అయితే అదే సమయంలో మీ శ్రేయస్సు దృష్ట్యా మీలోని నిరుత్సాహకరమైన వ్యతిరేక భావాలను పారదోలటం ముఖ్యం. దీర్ఘకాలపు నిలకడగా ఉండగలిగే క్షేమదాయకమైన ఆరోగ్య భావనతో జీవించాలంటే ఇది ఎంతో అవసరం.